హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సయీద్ ఫ్రమ్ గ్రిప్లెస్ సోలార్ ఎనర్జీ. సో అందరికీ మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. లైక్ ఎందుకు సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు చేసుకుంటారు మీరు ఇన్స్టాలేషన్? లైక్ అబ్వియస్గా ఒక ఇనిషియల్ అమౌంట్ అనేది మనం పెడుతున్నాము, ఎందుకు పెట్టాలా, అంత అమౌంట్ అనేది ఎందుకు పెట్టాలా, అందరి క్వశ్చన్ అదే అండి. సో దాన్ని నేను ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఇళ్లలో గోల్డ్ కానీ లేదంటే ఎఫ్డీస్ కానీ డిపాజిట్ చేస్తుంటాము. సో అవి ఎందుకు చేస్తామండి, ఎందుకు చేస్తాము? లైక్ ఫర్ మన ఫ్యూచర్ కోసము మనము ఆ బంగారం కానీ లేదంటే ఎఫ్డీస్ కానీ లేదంటే ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తుంటాం. అలా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనకు ఫ్యూచర్లో తర్వాత మనకు ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఒక బిగ్ సేవింగ్ ఇస్తుందనేసి మనం ఆలోచించి పెడుతుంటాం. కరెక్టే కదండి. సో అలా ఎలా అయితే మనం బంగారానికి కానీ ఎఫ్డీస్కి కానీ చేసుకుంటున్నాము, సోలార్ అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అండి. ఎలా అంటే లైక్ మీరు అట్ ప్రెజెంట్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తుంటారు, డెఫినెట్గా పే చేస్తుంటారు. ఎవరు అట్ మూమెంట్ ఎవరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయని మనిషి అనేవారు ఎవరు లేరు. ప్రతి హోమ్లో కూడా ఎలక్ట్రిసిటీ కంపల్సరీ. సో ఆ కంపల్సరీ మనం ఎలాగైనా సరే ఒక 3 years మనం ఎలా అయినా పే చేస్తుంటాము, 5 years పే చేయాల్సిందే. ఇప్పటి నుంచి చూసుకుంటే లైక్ ఇప్పుడు 2025, సో మీరు 2026, 2027, 2028కి వెళ్ళినా కూడా మనం అయితే ఎలక్ట్రిసిటీ బిల్ కంపల్సరీగా పే చేయాల్సిందే. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఇనిషియల్గా ఒక అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ 2027 వరకు మనం పే చేసే అమౌంట్ ఇప్పుడే మనం పే చేస్తామండి 2025లోనే. అలా మనం ఒక 3 years అమౌంట్ ఇప్పుడే పే చేసేసి ఆ 3 yearsకి మనము పే చేయకుండా ఉంటాము. అండ్ ఆ 3 years లోపల మనకు రికవరీ అనేది అయిపోతుంది. తర్వాత మనము 20 years వరకు మనకు ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందండి. సో అలాంటి సేవింగ్సే ఈ సోలార్ ఎనర్జీ సేవింగ్స్. సో మనం దాని గురించి చాలా సీరియస్గా తీసుకునేసి మన ఇండ్లపైన మనం ఇన్స్టాలేషన్స్ అయితే చేయించుకోవాలండి. ఇండ్లపైన అనేసి కాదు, కమర్షియల్స్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్ అండి. పర్ యూనిట్ కాస్ట్ 10 rupees ఉంది కమర్షియల్స్కి. సో వెంటనే ఇంకేం ఆలోచించకుండా సోలార్ ఇన్స్టాలేషన్స్ స్టార్ట్ చేసుకోండి. సో మీ సేవింగ్స్ని స్టార్ట్ చేసుకోండి.